నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నువ్వే దగ్గరుండి నన్ను పెళ్లి కూతురిని చేయాలి. నేను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు ఇక్కడ నుండి కదిలితే నా మీద ఒట్టే. ఆది దేవుడు విఘ్నేశ్వరుడు ఎక్కడ, గణపతిని ఎక్కడి నుంచి తీసుకురావాలా అని కంగారు పడ్డాం. ఇదిగోండర్రా విగ్రహం. ఎక్కడిది పెద్దమ్మా? ఓ బంగారం లాంటి పిల్ల ఈ భగవంతుణ్ణి తయారు చేసిందిరా అబ్బాయి. ఆ అమ్మాయే. మా పెళ్లి పత్రిక నాకు బాగా ఇష్టమైన వాళ్ళతో రాయించుకోవాలని నా కోరిక. ఎవరా ఇష్టమైన వాళ్ళు? ఇంకెవరు అత్తయ్య గారు? క్రిష్ ఉంటాడు. పెళ్లి కొడుకు పత్రిక రాసుకోవడం ప్రపంచంలోనే పెద్ద వింత అవుతుంది. అదేం కాదు బామ్మగారు, ఈ పెళ్లికి కారణం ఆ వ్యక్తి. ఈ రోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే కారణం తనే. అందుకే తనతో లగ్న పత్రిక రాయించాలనుకుంటున్నాను. ఎవరమ్మా? ఎవరో చెప్పు. నా ఫ్రెండు మీనాక్షి. హా? శ్వేత, ఏంటమ్మా ఇది? ప్లీజ్ ఆంటీ, కాదనకండి. నా పెళ్లి పత్రిక మీనాక్షితో రాయిస్తే నాకంతా మంచి జరుగుతుందని నా నమ్మకం. ఏమో అనుకున్నాను. టక్కుమని దిగుతూ ఉంటే కాస్త టెక్కుందేమో అనుకున్నాను. కానీ బానే ఆలోచించావు. విఘ్నేశ్వరుని చేసిన చేతులతో పత్రిక రాయిస్తే ఏ విఘ్నము లేకుండా మీ పెళ్లి జరుగుతుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. రామ్మా మీనాక్షి. రామ్మా రా. రా మీనాక్షి, నీ చేతులతో నా పెళ్లి పత్రిక రాయాలి. నీ మనసు మంచిది. మా ఇద్దరి పేర్లు నువ్వు అలా రాస్తూ ఉంటే నా అంత ఆనందించే వాళ్లే ఉండరు. రా మీనాక్షి రా. మేడం, నేను వద్దు మేడం. మీనాక్షి, మీనాక్షి, నువ్వు అలా అంటే నేను చాలా బాధపడతాను. ప్లీజ్ మీనాక్షి. మేడం, ఇదిగో మీనాక్షి, లగ్నపత్రిక రాయడం అంటే 2 జీవితాలను నిండు మనస్సుతో ఆశీర్వదించినట్టు లెక్క. ఆ అమ్మాయి కోరికను ఎందుకు కాదంటావు? రా దా. రా మీనాక్షి. రా మీనాక్షి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎవ్వరికి రాని ఛాన్స్ కొట్టేశావు. ముహూర్తం దాటిపోతోందమ్మా, ఆలోచించుకురా. దా కూర్చో. పూజారి గారు, ఇలా ఇవ్వండి. బాబు, ఇది అలా ఇవ్వండి.
క్రిష్ తీసుకో. మీనాక్షి తీసుకో. తీసుకో. శ్రీమతి శ్రీ అపర్ణ ధనరాజ్ వనమాలి గార్ల కుమారుడు. రాయమ్మా. రాయ్ మీనాక్షి. చిరంజీవి రాధాకృష్ణ వనమాలికి. రాయమ్మా. చూస్తావేమిటమ్మాయి, రాయి. శ్రీమతి శ్రీ అరకపాటి శారదా చంద్రమౌళి గార్ల ఏకైక కుమార్తె. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్వేతను ఇచ్చి వివాహం జరిపించుటకు ఈ నెల 24వ తారీఖు ఉదయం 11:03 సుముహూర్తము నిశ్చయించడమైనది. మంగళం మహత్. బాబు, ఆ లగ్నపత్రిక ఇలా ఇవ్వండి. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా.
గుడ్ మార్నింగ్ బాస్. బాస్, విజ్జి మీతో మాట్లాడాలంటే తీసుకొచ్చాను. బాస్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మీలాంటి మహానుభావుని లాకప్లో పెట్టడానికి వాళ్ళకు మనసులో ఒప్పింది బాస్. భజనాపి విషయం చెప్పు. ఎలా ఉన్నారు బాస్? బిస్లరీ వాటర్ తాగుతూ లగ్జరీ లైఫ్ గడుపుతున్నాను. నాకేంట్రా ఫూల్. ముందు నా శత్రువు ఎలా ఉన్నాడో చెప్పు. నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను బాస్. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరాన్ని మీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు బాస్. అయితే ఆ కంఠంలో ప్రాణం తీసేనా? అప్పుడు చెప్తావా? విజ్జి, టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. బాస్, మీ ఎనిమి పెళ్ళికొడుకు కాబోతున్నాడు. వారం రోజుల్లో క్రిష్ శ్వేతాని పెళ్లి చేసుకోబోతున్నాడు బాస్. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఏమైంది బాస్, అలా నవ్వుతున్నారు? ఇంత మంచి జోక్ చెప్పావు, నవ్వకుండా ఎలా ఉండాలి? బాస్, ఎలక బోన్లో చిక్కబోతోందిరా. అర్థం కాలేదు బాస్. వాడు పెళ్లి పీటలెక్కడానికి తహతహలాడుతున్నాడు. పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తెచ్చుకొని కాపురం చేసి పిల్లల్ని కందామని తెగ తొందరపడుతున్నాడు. కానీ వాడు అంతకు ముందే పాడెక్కబోతున్నాడు. రెండు రోజులు లాకప్లో ఉండి రిలాక్స్ అయ్యానో లేదో అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి నిర్ణయం తీసుకున్నారు బాస్. ఎందుకో తెలుసా? క్రిష్ ఇంతకు ముందే మీనాక్షి మెళ్ళో తాళి కట్టాడు. ఏంటి ఏమన్నావు? అవును బాస్, మా కంపెనీ డిజైనర్ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు శ్వేతను పెళ్లి చేసుకోబోతున్నాడు. హ, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. ఉల్లిపాయ ఒకటి, ఎలుకలు రెండు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. వాడు ఇలా దొరికాడేంట్రా బాబు. జ్వాల, బాస్, చెప్పింది చెప్పినట్లు చెయ్యి. ఓకే బాస్. క్రిష్ వచ్చేస్తున్నా. హాయ్. ఏంటి
మగపెళ్లి వారు వస్తున్నారంట. ఏదో పసుపు గ్రైండ్ చేస్తారట. ఓహో, అయితే ఆ ముసల్ది కూడా వస్తుందా? ఆ ముసల్దాందేగా పెత్తనం. ఏంటి మీనాక్షి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? తొందరే ఉందే, రెడీ అవుతుందిలే. అయినా మీనాక్షి రెడీ అయినా కాకపోయినా పెద్ద తేడా ఏముంది? ఆ, అదే మీనాక్షి, నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావుగా, అదే చెప్తున్నాను. మీనాక్షి ఇక్కడికి పెళ్లికొచ్చినట్టుగా లేదు, పని వాళ్ళ ఖర్చు తగ్గించడానికి వచ్చినట్టుగా ఉంది. మన పనులు మనమే చేసుకోవాలి కదండి. నీ నోట్లో చక్కెర పొయ్యా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. చూసారటే మీనాక్షి మనసు, ఆడపిల్లంటే ఇలా ఉండాలి. 100 పనులు చెప్పినా ఒంటి చేత్తో చేసేస్తుంది. మీనాక్ష మజాక. అవునవును, తెలుస్తూనే ఉంది. ఏ మీనాక్షి, పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి మేడం. మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు, ముఖ్యంగా ఆ పెద్దావిడ. ఏదైనా పొరపాటు జరిగిందో అయిపోతాం. నువ్వు పంచి పసుపు కొట్టడానికి బయట రోళ్లు పెట్టించాను, అవి కాస్త శుభ్రం చేయి. పెద్దావిడ చూస్తే అరిచేస్తుంది. అలాగే మేడం. ఒక్క నిమిషం. ఆ పక్కన రోకళ్ళున్నాయి, అవి కూడా తుడిచి శుభ్రం చేసేయమ్మా. బాబాయ్, అమ్మా మీరు వెళ్ళండి, నేను తుడుస్తాను. వద్దమ్మా, నేను తుడుస్తున్నాను కదా. పర్వాలేదు, మీరు వెళ్ళండి. లేదమ్మా, నేను తుడుస్తానులే. అయ్యో పర్వాలేదు. నువ్వెళ్ళు, మీనాక్షి శుభ్రం చేస్తుంది. పర్లేదమ్మా, నేను చేసేస్తాను. వెళ్ళమని చెప్పానా? సరేనమ్మా. ఈ పని వాళ్ళని నమ్మకూడదు మీనాక్షి. ఎంతైనా మనం చేసినట్టుంటుందా? అది కాకుండా పెద్దవిడొస్తుంది, అన్ని పద్ధతిగా ఉండాలి కదా. నువ్వు కానీ అమ్మా. అలాగే మేడం. మీనాక్షి, నువ్వు ఈ పని చేస్తూ ఉండమ్మా, మిగతా పని నేను చూసుకుంటాను.
అబ్బా